వెల్కమ్ టు అవర్ కిడ్నీ హెల్త్ సిరీస్. హలో అండి, నేను మీ ఉపేంద్ర. ఈరోజు మనం ఒక కాంప్లెక్స్ మెడికల్ కండిషన్ కోసం మాట్లాడుకుందాం. దాన్ని వైద్య పరిభాషలో సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. అదే హైపర్ టెన్షన్ ఆర్ హై బ్లడ్ ప్రెషర్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బి గౌతమి, నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం. హలో మేడం. హలో అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ టాక్ టుడే. మేడం, సైలెంట్ కిల్లర్ అంటున్నారు, హై బ్లడ్ ప్రెషర్ అంటున్నారు. ఇది రొటీన్ మెడికల్ చెకప్లో బయటపడుతుంది. అసలు ఏంటిది? సో ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్కే ద సైలెంట్ కిల్లర్ హైపర్ టెన్షన్. ఎందుకంటే ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా డైరెక్ట్గా చాలా సీరియస్ కాంప్లికేషన్స్తోనే అది బయటపడుతుంది. ఐదర్ అది ఒక హార్ట్ అటాక్ గాను, లేదంటే ఒక స్ట్రోక్ గాను, లేదంటే ఒక కిడ్నీ ప్రాబ్లంతోనే బయటపడుతుంది హైపర్ టెన్షన్. ఆ కాంప్లికేషన్ వచ్చినంత వరకు ఇది ఇంకా బయటపడదా? అసలు హైపర్ టెన్షన్ అంటే ఏంటి మేడం? సో హైపర్ టెన్షన్ ఆర్ హై బ్లడ్ ప్రెషర్ అంటే ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద బ్లడ్ ఆన్ ద బ్లడ్ వెసల్. ఇప్పుడు ఏదైతే మన రక్తం బ్లడ్ వెసల్లో వెళ్తుందో అదొక ప్రెషర్ అనేది బ్లడ్ వెసల్ మీద ఎగ్జర్ట్ చేస్తుంటుంది. దాన్నే హైపర్ టెన్షన్ అంటాం, దాన్నే బ్లడ్ ప్రెషర్ అంటాం. సో ఇప్పుడు మన బ్లడ్ ప్రెషర్ రీడింగ్స్లో 2 రీడింగ్స్ అనేవి ఉంటాయి, ఒకటి సిస్టోల్, ఒకటి డయాస్టోల్. సిస్టోల్ అనేది ఏదైతే మన హార్ట్ పంపింగ్ చేసినప్పుడు ప్రెషర్ డెవలప్ అవుతుందో అది సిస్టోల్. సాధారణంగా అది 120 లోపల ఉండాలి. రెండోది డయాస్టోల్. ఏదైతే మన హార్ట్ రెస్టింగ్ అంటే ఎప్పుడైతే మన 2 పంప్స్ మధ్యలో హార్ట్ రెస్ట్ అవుతుందో అప్పుడు బ్లడ్ ఫిల్లింగ్ వల్ల వచ్చే ఒక ప్రెషర్ ఉంటుంది, దాన్నే మనం డయాస్టోల్ అంటాం. సాధారణంగా అది బిలో 80 ఉండాలి. మేడం, ఎంత రీడింగ్ దాటితే హైపర్ టెన్షన్ భావించవచ్చు? సో దీనికి ఆన్సర్ చేయాలంటే మనము ఇండియాలో మోస్ట్ స్టాండర్డ్గా ఫాలో అయ్యేది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్ లైన్స్. దానికి ద నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఇస్ సిస్టోల్ షుడ్ బి లెస్ దెన్ 120 అండ్ డయాస్టోల్ షుడ్ బి లెస్ దెన్ 80. హై బ్లడ్ ప్రెషర్ అంటే ఏ రేంజ్కి మనం ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయము, కానీ ఏ రేంజ్కి మనం పేషెంట్కి చెప్తాం మీకు రిస్క్ ఉంది బ్లడ్ ప్రెషర్ పెరగడానికి అనేది ఏంటంటే 121 నుంచి 130 మధ్యలో సిస్టోల్ ఉంటూ, కానీ డయాస్టోల్ షుడ్ బి లెస్ దెన్ 80. దాన్ని మనం ప్రీ హైపర్ టెన్షన్ అంటాం. ఆ తర్వాత మనం హైపర్ టెన్షన్ని డిఫైన్ చేస్తాం. హైపర్ టెన్షన్ డిఫైన్ చేసినప్పుడు 2 స్టేజెస్గా డిఫైన్ చేస్తాం, స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 1 హైపర్ టెన్షన్ ఏంటంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 130 నుంచి 140 మధ్యలో ఉంటుంది, అండ్ డయాస్టోల్ 90 to 99 మధ్యలో ఉంటుంది. అండ్ స్టేజ్ 2 హైపర్ టెన్షన్ ఏంటంటే 140 దాటి సిస్టోల్ ఉంటుంది అండ్ 90 దాటి మనకి డయాస్టోల్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన రీడింగ్స్ ఒక సింగిల్ రీడింగ్ బేస్డ్ మీద ఒక పర్సన్కి మనం హైపర్ టెన్షన్ ఉంది, హై బ్లడ్ ప్రెషర్ ఉంది అని మనం డయాగ్నోస్ చేయలేము. ఎందుకంటే దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లైక్ వైట్ కోట్ హైపర్ టెన్షన్. ఏంటంటే డాక్టర్ని చూడగానే మనం అప్రిహెన్సివ్ అయిపోతాం, ఏంటి మనకి ఏమైనా కొత్తగా డయాగ్నోసిస్ చేసేస్తారా, ఈ ప్రాబ్లం ఉందని చెప్తారని భయంతో ఉంటుంది. సో ఫస్ట్ రీడింగ్కే మనం బ్లడ్ ప్రెషర్ ఉందని చెప్పాం. అందుకు మనం 3 to 4 readings on multiple occasions when the patient is actually very relaxed, అప్పుడు మనం తీసుకొని దాని యావరేజ్ మనం క్యాల్కులేట్ చేసి అది వాళ్ళ పలానా బ్లడ్ ప్రెషర్ అని మనం లెక్క పెడతాం అంతే. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారు క్లినిక్స్లో, ఒక పేషెంట్ రాగానే వాళ్ళు గబగబా మెట్లు ఎక్కడమో లేదంటే ఎక్కడో బ్లడ్ టెస్ట్స్ ఇచ్చి రావడమో చేస్తారు డాక్టర్ దగ్గరికి. అప్పుడు వెంటనే బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తే హై వస్తుంది, ఎక్కువ అనిపిస్తుంది. కరెక్ట్. అంతేకాకుండా ఇప్పుడు కొన్నిసార్లు ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళు బయటికి వెళ్ళి ఒక టీ తాగేసి మేడంని కలుద్దాము, కాఫీ తాగేసి మేడంని కలుద్దాం అనుకుంటారు. ఆ ఒక్క రీజన్ వల్ల కూడా మన బ్లడ్ ప్రెషర్ అనేది హై రావచ్చు. కాబట్టి 30 minutes బిఫోర్ చెకింగ్ బ్లడ్ ప్రెషర్ the patient or a person should be sitting relaxed in the OPD, should not have consumed any kind of caffeine or tea and should not have smoked. అలాంటి పరిస్థితుల్లోనే మనము బీపీ రికార్డ్ చేసింది వాళ్ళ యాక్చువల్ బ్లడ్ ప్రెషర్ అవుతుంది. మేడం, ఇప్పుడు దానికి వయసుతో సంబంధం ఏమైనా ఉందా, లేదంటే ఎవరికైనా రావచ్చా బీపీ? సో ఇప్పుడు మనము కారణాల వైపు వెళ్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే 45 సంవత్సరాల తర్వాత వచ్చేది ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. ఎందుకంటే కొన్ని మోడిఫైయబుల్ మన రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల డెవలప్ అయ్యాయి. అలాగే కొంతమందికి ఎర్లీగా వస్తుంటుంది, అంటే 20 సంవత్సరాలకి 25 సంవత్సరాలకి కూడా మేము చూస్తూ ఉంటాం. దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. సెకండరీ హైపర్ టెన్షన్ అనేది వెరీ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ కేసెస్, అంటే 5 to 6% ఆఫ్ కేసెస్కే మనకు సెకండరీ హైపర్ టెన్షన్ ఉంటుంది. కానీ ఏదైతే ప్రైమరీ హైపర్ టెన్షన్ ఉంటుందో దానికి చాలా కారణాలు ఉంటాయి.
మేడం మీరు ఇందాక మాట్లాడేటప్పుడు మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నారు కదా, అసలు అంటే ఏంటి? ఇప్పుడు మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏదైతే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉన్నాయో వేటి వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ వస్తుందో అది మన చేతిలోనే ఉంది. అందుకే దాన్ని మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే అధిక బరువు ఉంటారో, ఓవర్ వెయిట్ ఉంటారో, ఎవరైతే ఫిజికలీ ఇన్యాక్టివ్ ఉంటారో, అంటే ఎక్సర్సైజ్ ఏం చేయకుండా ఉంటారో, ఎవరైతే ఎక్కువగా సాల్ట్ అనేది కన్జ్యూమ్ చేస్తారో, ఇంకా ఎవరికైతే నిద్ర 4 నుంచి 5 గంటల కంటే తక్కువ పడుకునే వాళ్ళలో కూడా మనం బ్లడ్ ప్రెషర్ అనేది చూస్తాం. ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, దాంతోపాటు స్మోకింగ్ చేయడం, ఎక్సెసివ్గా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం, దీనివల్ల కూడా బ్లడ్ ప్రెషర్ రావచ్చు. అండ్ ఇవన్నీ మోడిఫైబుల్, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అనేది మోడిఫై చేయగానే, మనం చేంజ్ చేసుకున్నా కానీ ఈ బ్లడ్ ప్రెషర్ అనేది మన కంట్రోల్లోకి రావచ్చు. మేడం, ఈ హై బ్లడ్ ప్రెషర్ ఉండడం వలన బాడీలో ఏం జరుగుతుంది? ఓకే, సో మన బాడీలో మన బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉంటాయో అవి మైక్రోవాస్క్యులర్ అండ్ మైక్రోవాస్క్యులర్, అంటే పెద్ద రక్త కణాలు, సూక్ష్మ రక్త కణాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సూక్ష్మ రక్త కణాలు ఎక్కడెక్కడ మన బాడీలో ఉంటాయో ఈ బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు అవి పగిలిపోతాయి. అవి పగిలిన ప్రతిసారి అవి ఉండే ఆ రెస్పెక్టివ్ ఆర్గన్ అనేది డ్యామేజ్ అవ్వడం అవుతుంది. సో మనకి సూక్ష్మ రక్త కణాలు అనేవి ఉండేది మెయిన్లీ కళ్ళల్లో, కిడ్నీల్లో, ఇంకా మన నరాలకి సప్లై అయ్యే బ్లడ్ వెసల్స్. సో ఇప్పుడు మనకి బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు ఈ కళ్ళల్లో రక్త కణాలు పగిలినందుకు మనకి కంటి చూపు అనేది తగ్గడం, కిడ్నీలో ఇవి బ్లడ్ వెసల్స్ రప్చర్ అయినందుకు మనకి క్రియాటినిన్ పెరగడం, ప్రోటీన్ అనేది యూరిన్లో పోవడం, అలాగే కొన్నిసార్లు న్యూరోపతి అంటూ ఉంటాం, అవి కూడా డెవలప్ అవ్వచ్చు. అదే కాకుండా హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ అండ్ ఇంకా అలాంటి చాలా సీరియస్ కండిషన్స్ రావచ్చు. మేడం, సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా బీపీ వస్తుందా? చాలా యూస్ఫుల్ క్వశ్చన్ అడిగారు. సో సాల్ట్ అనేది హైపర్ టెన్షన్లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. మనం సాల్ట్ ఎంత ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటే మన బాడీలో అంత వాటర్ రీటైన్ అవుతుంది. ఎంత వాటర్ రీటైన్ అయితే అంత బ్లడ్ వాల్యూమ్ పెరిగి మనకి బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. మనం ఇందాక అనుకున్నట్టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మాట్లాడుకున్నాం కదా, గైడ్ లైన్స్ పరంగా మనం లెస్ దెన్ 5 grams ఆఫ్ సాల్ట్ పర్ డే తీసుకోవాలి. కానీ మీకు సాధారణంగా ఇండియన్ డైట్లో ఎంత సాల్ట్ ఉంటుంది తెలుసా? 10 నుంచి 15 గ్రాములు, అంటే ఆల్మోస్ట్ 3 times వాట్ వీ షుడ్ యాక్చువల్లీ ఈట్ కంటే ఎక్కువ మనం కన్జ్యూమ్ చేస్తాం. కానీ ఎవరికి అడ్వాంటేజ్ అంటే, ఇప్పుడు శ్రీకాకుళం లాంటి లొకేషన్ అనుకోండి, మనకి స్వెట్ అనేది ఎక్కువ పోతుంటుంది. సో కొంచెం సాల్ట్ అనేది మనకి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అలాంటిది కొంచెం డ్రయర్ ప్లేసెస్, అంటే ఎక్కడైతే హ్యూమిడిటీ అనేది బాగా లో ఉంటుందో, వాళ్ళకి స్వెట్టింగ్ రాదనుకోండి, అప్పుడు సాల్ట్ అనేది అడ్వర్స్గా ఇలాగా బీపీ పెరుగుతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. మేడం, ఒకసారి బీపీ డయాగ్నోసిస్ అయిన తర్వాత లైఫ్ టైం మందులు వాడాల్సిందేనా? అంటే అది అందరికీ ఒకటే విధంగా అప్లై అవ్వదు. ఎవరికైతే ఎర్లీ డయాగ్నోసిస్ అప్పుడు రిలేటివ్లీ లోవర్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది చూసారా, అంటే 140, 150, అలాంటి వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. లైక్ 5 out of 7 days a week బ్రిస్క్ వాకింగ్ చేసినందుకు కానీ, మన డైట్లో సాల్ట్ తగ్గించి ఫ్రూట్ క్వాంటిటీ అనేది పెంచితే కానీ ఏంటంటే మన బ్లడ్ ప్రెషర్ 8 నుంచి 10 millimeters ఆఫ్ మర్క్యూరీ వరకు తగ్గచ్చు, ఓన్లీ అవి చేసినందుకు. కానీ ఎవరికైతే డయాగ్నోసిస్ అప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది చాలా హై ఉంటుందో వాళ్ళకి మీ ఫిజిషియన్ అనేది ఒక మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళకి కన్సల్ట్ అవ్వకుండా, సరేలే నా బీపీ బాగుంది నేను వేసుకోను అని మాత్రం మీరు ఆపేయకూడదు. అది చాలా ఇంపార్టెంట్. మేడం, ఇవాళ మన డిస్కషన్ని ఫైనల్గా ఒక్క మాటలో మన వాళ్ళ కోసం చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు చాలామందికి ఏ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎవరికైతే కానీ సింపుల్ లైట్ హెడెడ్నెస్, తల తిప్పడము, ఎన్నో రోజులుగా హెడేక్ ఉన్నట్లయితే, లేదంటే రొటీన్ మెడికల్ చెకప్స్ చేసుకున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది హై ఉంటే మాత్రం వెంటనే దగ్గరలో ఉన్న క్లినిక్ కానీ శ్రీకాకుళంలో ఉన్న కిమ్స్ హాస్పిటల్ని విజిట్ చేస్తే మంచిది. ఎందుకంటే early detection will cause and help us for easier and better control of blood pressure. Yes, ma'am. And at Kims Hospital, we are committed to helping you live a long and healthy life. So let's take one step today. Let's all get our blood pressure checked and keep our heart healthy. Stay healthy, stay happy, and keep your blood pressure under control. Thank you.